ప్రియమైన వారలారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను, నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనివ్వను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. 9వ వచనము. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించెదరు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దానిని త్రాగెదరు. దేవుడు ఈ మాటని, ఆయన మాట నిశ్చలము, అలాగే ఆయన మాట తరతరాలకు నిలుస్తుంది. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఇక్కడ ఆయన నేను ప్రమాణం చేయుచున్నాను అన్నాడు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. యెహోవా ఇలాగున సెలవిచ్చెను అని లేదు, యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను. ఆయన నీతో ఈ దినాన ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు ఏదైతే ప్రయాసపడ్డావో అది ఒక ప్రాపర్టీ కావచ్చు, లేదా నీ పిల్లలు కావచ్చు, లేదా నీ భర్త కావచ్చు, లేదా నీ జాబ్ కావచ్చు, నువ్వు ఇష్టపడే ఏదైనా కావచ్చు, లేదా నీ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు దేని కొరకైతే ప్రయాసపడి దాన్ని తీసావో దాన్ని ఎప్పుడు కూడా అన్యులకు నేను ఇవ్వను అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఈ దినం వరకు నీవు ప్రయాసపడిన దానిని అన్యులు తిన్నారేమో, నీవు ప్రయాసపడిన దానిని వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారేమో, నీ పిల్లలు నీ కంట్రోల్లో లేకుండా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారేమో, నీ పిల్లలు నీ మాట వినకుండా వేరే వాళ్ళ మాట వింటున్నారేమో, నీ జీవితం మీద వేరే వాళ్ళు తమ హస్తాన్ని ఉంచి నిన్ను అణిచివేస్తున్నారేమో, నీ సంతోషాన్ని, నీ యొక్క ఆనందాన్ని, నీ జీవితంలోని నీ ప్రమాణాలని ఎవరైనా కుదిపేస్తున్నారేమో. కానీ దేవుని వాక్కు ఈ దినాన సెలవిస్తుంది, నేను నిశ్చయంగా ప్రమాణం చేశాను, నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసాన్ని అన్యులకు నేను ఇవ్వను. అన్యులు త్రాగరు. వాళ్ళు త్రాగాలనుకున్నా ఇంకా త్రాగలేరు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది 9వ వచనంలో, ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతులు చెల్లిస్తారు. ఈ దినం నుంచి నువ్వేదైతే ప్రయాసపడి నువ్వు పొందుకున్నావో దాన్ని గురించి నువ్వు దేవుని స్తుతించడం మొదలుపెట్టు. అది కంప్లీట్గా నీ చేతుల్లోకి, నీ స్వాధీనం దేవుడు చేయబోతున్నాడు. నిశ్చయంగా నువ్వేదైతే కష్టపడ్డావో దాన్ని దేవుడు నీ స్వాధీనంలోనికి తీసుకొని వస్తున్నాడు. అలాగే పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపంలో దానిని త్రాగుతారు. కాబట్టి వేరే వాళ్ళు తీసింది కొట్టుకొని పోవడానికి చాలామంది ఉంటారు. వేరే వాళ్ళ ప్రయాసాన్ని దొంగిలించే దొంగలు చాలామంది ఉంటారు. కానీ దేవుడు నీకు చెప్తుండేది ఏంటంటే, నిశ్చయంగా నీ కష్టార్జితాన్ని, నీ ప్రయాసంను నేను వేరే వాళ్ళకి ఇవ్వనని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటను మీరు క్లెయిమ్ చేసుకొని మీ జీవితాల్లో ఏదైతే మీరు పోగొట్టుకుంటున్నారో దాన్ని తిరిగి పొందుకోవాలని అడుగుతూ యేసు ప్రభు వారి నామంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమెన్.